ఇవేమో నార్మల్ ఓట్స్, ఇవేమో హై ప్రోటీన్ ఓట్. అట్లనే చాక్లెట్స్ లో ప్రోటీన్, చిప్స్ లో ప్రోటీన్, కుకీస్ లో ప్రోటీన్, పాలు కూడా ఇప్పుడు హై ప్రోటీన్ పాలనే వచ్చినాయి. పన్నీర్ కూడా మనకి హై ప్రోటీన్ పన్నీర్ అయింది. ఆఖరికి తాగే వాటర్ కూడా ఇప్పుడు ప్రోటీన్ వాటర్ అని వస్తుంది. అది తాగితే మనకు ప్రోటీన్ వస్తుందంట. ఇన్ని ఫార్మ్స్ లో ప్రోటీన్ మనకు వచ్చినప్పుడు అసలు ఇది తీసుకోవడం సేఫా కాదా? అసలు కొన్ని సంవత్సరాల క్రితం మన వాళ్ళు ప్రోటీన్ అంటేనే అది ఓన్లీ బాడీ బిల్డర్స్ వాళ్ళే యూజ్ చేస్తారు, మనం యూజ్ చేయొద్దనే అపోహ ఉండేది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన ప్యాకెట్స్ మీద హై ప్రోటీన్ అని లేబుల్ కనిపిస్తే చాలు ఎగబడి కొంటారు. అసలు ప్రోటీన్ కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అసలు ప్రోటీన్ అంటే ఏంది బ్రో? స్మాల్ యూనిట్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ తో ఫామ్ అయ్యే ఒక మాలిక్యూల్. ఆ మాలిక్యూల్స్ తోటే మన బాడీ మొత్తం ఫామ్ అయింది. నువ్వు ప్రోటీన్ తీసుకోవడం వల్ల నీ మజిల్ గ్రోత్, హెల్త్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్, బోన్ హెల్త్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యావరేజ్ పర్సన్ 0.8 grams ఇంటూ వాళ్ళ బాడీ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేసుకొని అంత ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయాలి ఒక నార్మల్ పర్సన్. కానీ ఇది ఒక్కొక్క ఇండివిజువల్ కి డిఫరెంట్ గా అవుతా ఉంటది, వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్, వాళ్ళ గోల్స్ తగ్గట్టు. అయితే ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిపోయిందో మన వాళ్ళకి హెల్త్ మీద కాన్షియస్నెస్ అనేది చాలా పెరిగిపోయింది. డాక్టర్సే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్, ఇమ్యూనిటీ బూస్టింగ్ సప్లిమెంట్స్ వాడమని సజెస్ట్ చేసేసరికి చాలా మంది వీటిని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మెయిన్ దీని వల్ల ప్రోటీన్ కి క్రేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రేజ్ నే ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ క్యాచ్ చేసుకుంటున్నారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు వాటి లేబుల్ మీద హై ప్రోటీన్ అని చూసేసరికి మొత్తం ఎవడి కొంటారు ఇక ప్రోటీన్ అని. ఈ నార్మల్ ప్రొడక్ట్స్ లో ప్రోటీన్ యాడ్ చేసి దాన్ని అసలు ప్రోటీన్ రిచ్ ప్రొడక్ట్స్ గా ఎట్లా చేంజ్ చేస్తారు? యాక్చువల్ గా ఇది వచ్చేసరికి 4 మెథడ్స్ ద్వారా చేయబడుతుంది. డైరెక్ట్ ఫార్టిఫికేషన్, ఎంజైమ్ బేస్డ్ ఫార్టిఫికేషన్, హైబ్రిడ్ ప్రోటీన్ బ్లెండ్స్, నేచురల్ ప్రోటీన్ సోర్సెస్. ఇలాంటి ఒక 4 types ఆఫ్ మెథడ్స్ నుంచి ఈ నార్మల్ ప్రొడక్ట్స్ ని ప్రోటీన్ రిచ్ ప్రొడక్ట్స్ గా చేంజ్ చేస్తున్నారు. నువ్వు వీటిని హెల్తీ చాయిస్ అనుకొని కన్జ్యూమ్ చేస్తున్నావు. అసలు వాస్తవానికి వస్తే వీళ్ళు నీకు హెల్తీ చాయిసెస్ ప్రొడక్ట్స్ ని నీకు సెల్ చేస్తలేరు, ఆ ఫీలింగ్ ని సెల్ చేస్తున్నారు అంతే. నేను ప్రోటీన్ ఈజ్ మేడప్ ఆఫ్ అమినో యాసిడ్స్ అని నీకు ముందే చెప్పిన. మన బాడీలో 20 types ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. దీంట్లో 11 types ఆఫ్ అమినో యాసిడ్స్ నీ బాడీయే సొంతంగా క్రియేట్ చేసుకుంటుంది. మిగతా 9 అయితే ఏవైతే ఉన్నాయో అవి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అని మనం అంటాం. ఈ ప్రొడక్ట్స్ లో ఇవి చాలా లో ఉంటాయి. ఒకవేళ దీంట్లో ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ప్రొఫైల్ హై ఉన్నా సరే దాంట్లో వాడే ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఈ ప్రోటీన్ అనేది నీ బాడీకి అసలు సేఫే కాదు. ఇవి నేను అన్ని కంపెనీస్ ఇలానే అని అంటలే, కొన్ని కంపెనీస్ మంచి చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు దాని న్యూట్రిషన్ వాల్యూ చెక్ చేసి తీసుకోండి. సేఫ్గా తినండి, సేఫ్గా ఉండండి. రైట్, ఉంటా మరి, బాయ్.